అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరికీ ముందుగా హ్యాపీ శివరాత్రి. అందరూ బాగా ఉండండి, అందరూ బాగా జాగారాలు చేయండి, అందరూ హ్యాపీగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరికీ మళ్ళీ హ్యాపీ శివరాత్రి అండి. పనికి అయితే వెళ్తున్నా. టైం అయితే 1 గంట అయిందండి. ఇంటికైతే వస్తున్నాం. పనికి వెళ్ళే ఈరోజైతే 5వ రోజు అనమాట పనికి వెళ్ళడం. అయితే ఫస్ట్ 2 డేస్ అయితే వీడియో అయితే పెట్టాను. ఫస్ట్ డే పెట్టాను, సెకండ్ డే పెట్టాను. ఇంకా మిగతా 2 రోజులు అయితే వీడియో అనేది నేను తీయలేకపోయానండి. ఎందుకంటే పని అయితే చాలా కష్టంగా ఉంది. మన పని అనుకోండి, వీడియోస్ పెట్టుకుంటూ తీసుకుంటూ అయితే చెయ్యొచ్చు. మన కూలికి వెళ్ళినప్పుడు అయితే మరి మన ఫోన్తో ఆడుకోవడానికి అవ్వదు కదా. అందుకని చెప్పేసి నెక్స్ట్ 2 డేస్ అయితే నేను వీడియో అనేది తీయలేదు. అందుట్లో కూడా నాకు చాలా నీరసం అయిపోయాను పని చేయడం వల్ల. ఇంటి దగ్గర నేను మార్నింగ్ 5కి లేచి టీ పెట్టి తాగి వంట చేసి బయటను మళ్ళీ ఆవులు చూసుకొని వాటికి నీళ్ళు పెట్టి వాటి దగ్గర పేళ్ళ తీసి అవన్నీ తుడుచుకొని పాడేసుకొని ఇవన్నీ చేసుకునేసరికి అమ్మో తలపైన త్రోక్కొచ్చేది. అలాగే ఎంత దూరం ఉంటుంది, కనీసం 4 కిలోమీటర్ల దూరమైనా ఉంటుంది. అంత దూరం నడిచి వెళ్ళాలి. 7ంటికల్లా పని దగ్గరికి వెళ్ళిపోవాలి, 1 గంట వరకు చేయాలి. మధ్యలో 10ంటికి 9:30కి ఇలా లేచి అయితే గంజన్నాలు తింటాం అనమాట. ఇంకో 3 డేస్ 4 డేస్ ఉండొచ్చు. వెళ్ళాలి తప్పదు. ఎందుకంటే ఆవు పాలు ఇవ్వలేదు కాబట్టి మనీ అనేది చాలా ఇబ్బంది అవుతుంది. అందుకని చెప్పేసి నేను ఓపికతో అయితే వెళ్ళిపోతున్నాం. నాన్న అయితే వెళ్ళేవాడు, నేను ఇంటి దగ్గర ఆవును చూసుకుంటూ ఇంటి దగ్గర పనులు చేసుకునేదాన్ని. ఇంకిద్దరం వెళ్ళకపోతే అవ్వదు. 3 months వరకు ఆవైతే పాలు ఇవ్వదనమాట. అందుకని చెప్పేసి పని ఉన్నప్పుడే వెళ్ళాలి కదా అని చెప్పేసి వెళ్తున్నా. ఇంటికి వచ్చేసరికి ఎంత నీరసం. మళ్ళీ 1 గంటకి ఇంటికి వచ్చేసరికి అక్కడ 1 గంటకి స్టార్ట్ అయితే ఇంటికి వచ్చేసరికి 1 గంటన్నర అవుతుంది. 1 గంటన్నరకి ఇంటికి వచ్చి మళ్ళీ ఆవులకి నీళ్ళు పెట్టి వాటి దగ్గర పేళ్ళ తీసి వాటిని గడ్డేసి కొంత అన్నం తిని ఒక 10 నిమిషాలు 15 గంట రెస్ట్ తీసుకొని అప్పుడు మళ్ళీ ఆవుల్ని తీసుకురావాలి మేపడానికి. నాన్న మళ్ళీ గడ్డి కోసం బొంగ అయితే తీసుకొని వచ్చేస్తున్నారు అనమాట. మా నాన్న బొంగ వెళ్ళాడు గడ్డి పెట్టుకోవడానికి. చూపిస్తానండి నెక్స్ట్ వీడియోలో. ఈ వీడియోలోనే చూపిస్తా. గోకు రోజు నేనే కదా గోకుతున్నా. అయితే కమ్మరేకులతో ఇలా అల్లుతారనమాట బొంగ అనేది. అయితే ముందు వీడియోలో కొద్దిగా అయితే పెట్టాను స్టార్టింగ్ది. చూడండి బొంగ అనేది ఇలా వచ్చింది. ఇప్పుడు మేము గడ్డి కోసుకొని అయితే ఇందులో పెట్టుకొని అయితే ఇంటికి పెట్టుకోవచ్చు అనమాట. ఈజీగా ఉంటుంది. ఇలా అల్లుతాడనమాట మా నాన్న బొంగ. అయితే మార్నింగ్ అయితే రొయ్యలు వచ్చాయి. అవైతే తీసుకొని అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టేసి వెళ్ళిపోయాను అనమాట. ఇప్పుడైతే బిర్యానీ చేద్దామని అయితే ఇవి తీస్తున్నాను. ఇవన్నీ కలిసి నీట్గా అయితే చేసుకొని అయితే బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తాను నైటు. ఇవి వచ్చేసి 200 రొయ్యలండి. అవన్నీ నీట్గా చేసేసరికి నైట్ అయ్యాయి అనమాట. బిర్యానీకి అయితే అవన్నీ వేసుకొని అయితే నేనైతే వేసుకుంటున్నాను. బిర్యానీ కావాల్సిన సామాన్లు అన్నీ వేసుకొని అయితే అందరికీ తెలిసిందే కాబట్టి నేను ఫస్ట్ నుంచి ఏమీ ప్రిపేర్ చూపించలేదండి. బిర్యానీ అయితే లాస్ట్కి ఎలా వచ్చింది. నేను నాన్న అక్క వాళ్ళ పిల్లలు అక్క వాళ్ళు అయితే తింటాము. అందరికీ సరిపోద్ది. 2 గ్లాసులు అయితే పెట్టామన్నమాట. నేను నాన్న తక్కువే తింటాము. బిర్యానీ అయితే ఇలా వచ్చిందండి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్